నమస్కారం అండి. మాటీ మంత్రంలో నేను మీ మాధవి. తనవారైనా, తనకు తెలియని వారైనా ధర్మానికి విరుద్ధంగా నడిస్తే లోక కళ్యాణం కోసం ఖచ్చితంగా దండించాల్సిందే. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికి అనుకోండి. అంతకు మించి మనశ్శాంతి ఈ భూప్రపంచంలో ఎక్కడా దొరకదు. తియ్యటి నీరు నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది. అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. సముద్రపు నీరు తాగడానికి పనికిరానట్లే అజ్ఞాని మాటలు కూడా విలువలేనివే. ఎవరన్నా ఏమైనా చెబితే వెంటనే అదే జ్ఞానం అని నమ్మేయకండి. ఎందుకంటే జ్ఞానం కంటే అజ్ఞానం వేగంగా ప్రచారం అవుతుంది అని గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. తెలిసి మసులుకోండి, మనుషులు చెప్పేవన్నీ అజ్ఞానం మాటలే. తన జ్ఞానాన్ని తానే మానవ రూపంలో జన్మించి తెలియజేస్తాను అని శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు. ఆయన మళ్ళీ జన్మించి తెలియజేస్తూ ఉంటాడు. మీరు ఆయనని గుర్తించండి. భగవద్గీతలో తనను గుర్తించే విధానం కూడా చెప్పాడు. భగవద్గీత చదువుకోండి, శ్రీకృష్ణ పరమాత్మను గుర్తించండి. నిజమైన స్నేహానికి ప్రతీక శ్రీకృష్ణ కుచేలుడి స్నేహం. ధనిక పేద చూడనిది, రంగు రూపు ఎరగనిది, భాషా భేదం అసలే లేనిది నిజమైన స్నేహం. ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయనవసరం లేదు. వాళ్లే చెడిపోతారు. కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు, కానీ కాసేపటికి నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది. రాయి మాత్రం అడుగునే ఉంటుంది. భగవద్గీత అంటే శవాల దగ్గర పెట్టే పాట కాదు. మనం శవంగా మారేలోపు జీవిత పరమార్థాన్ని తెలియజేసే దివ్య జ్ఞానోపదేశం. శ్రీకృష్ణార్పణమస్తు.